నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే కార్తీక పౌర్ణమి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నిజానికి ఇక్కడే ఎంత హడావిడిగా సామాన్లన్నీ సర్దుకుంటున్నానంటే, ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నామనమాట. మామూలుగా అయితే ప్రతి కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలైతే చేస్తాము. అలా ఈ సంవత్సరం కూడా అనుకున్నాం కానీ బీచ్‌లకి పర్మిషన్ ఇవ్వలేదనమాట. నేనేమో ఇంక ఎలాగో సముద్ర స్నానాలకి వెళ్ళేది లేదు కదా అని చెప్పి నిదానంగా ఇంట్లో పూజ అయన్నీ కూడా చేసుకున్నాను. తీరా ఇంకా మా చిన్నమ్మ, వదిన వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చారనమాట. పర్మిషన్ లేదు కదా ఎట్టా వెళ్లారని అయితే అడిగాను. ఇంకా వాళ్ళేమో పలానా చోటుకనైతే చెప్పారండి. అంతకు ముందే భవాని అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి, "వదిన ఇలా ఎక్కడికైనా వెళ్తున్నావా? నేను వస్తానని" అయితే అంది. పర్మిషన్స్ ఏమి లేవు కదా ఇంకెక్కడికి వెళ్ళట్లేదని అయితే చెప్పాను. ఇంకా మళ్ళీ తనే ఫోన్ చేసి, "ఇలా వెళ్ళొచ్చారు కదా వదిన, మరి మనము కూడా వెళ్దామా" అని అయితే అంది. ఇంకా సరేలే అని చెప్పి మా వారు నీలపాతికెళ్ళారనమాట. ఇంకా నీలపాతి పెట్టుకుని వచ్చి ఇంక అప్పటికప్పుడు పూజ సామాన్లన్నీ సర్దుకొని బయలుదేరాము. అప్పటికే పనంతా కంప్లీట్ అయిపోయి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఇలా పవన్ అయితే చెప్పింది. సో ఇంకా బయలుదేరిపోయామండి. ఫస్ట్ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ, కర్పూరం ఇవన్నీ కూడా తీసుకున్నాము. అలానే వీటితో పాటు పువ్వులను, ఆకు వక్కలు కూడా తీసుకున్నాము. ఇంట్లో పువ్వులేమి లేవన్నమాట. ఉన్న కాడికి ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ మా సాత్విక, మా అన్నయ్యను, భవాని ఒక బండి మీద, నేను, మా రేణు, మా వారు ఒక బైక్ మీద. సో ఇలా మేము ఎందుకంటే మా బజార్‌లోనే మా చిన్నమ్మ, వదిన వాళ్ళందరూ ముందే వెళ్ళొచ్చేసారనమాట. ఆళ్ళు ముందు మాకు ఒక మాట చెప్పినా మేము వాళ్ళతో బయలుదేరిపోయేవాళ్ళమే. అంటే ముందు పర్మిషన్ లేవు కదా! వాళ్ళు అనుకోకుండా వెళ్లారు. ఇంక వాళ్ళొచ్చి చెప్పేసరికి మేము బయలుదేరాము. ఎలాగోకలా కనీసం పర్మిషన్ ఉంటే వెళ్దాము, లేదంటే శివాలయంకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చేద్దాంలే అన్నట్టు బయలుదేరామండి. ఫైనల్లీ బీచ్ కాడికైతే వచ్చేసాము. ఫస్ట్ పాండురంగపురం బీచ్ కాడికెళ్తే అక్కడైతే పోలీసులు అస్సలు వెళ్ళనివ్వట్లేదనమాట. ఎంతమంది వెళ్ళినా తిప్పి పంపించేస్తున్నారు. ఇంక అక్కడి నుంచి మేము కొత్త వాటర్ డ్రైవ్‌కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఇంకా పోలీసులు ఎవరు రాలేదు. దీనికంటే కొంచెం ముందుకెళ్ళాం ఫస్ట్, అక్కడికొచ్చారు. సో మళ్ళీ వెనక్కొచ్చి ఇటు వచ్చామనమాట. అప్పటికి జనం చాలామంది వచ్చి వెళ్తున్నారు. ఇంకా మేము రాగానే ఎక్కడ ఆలస్యం చేయకుండా ముందు స్నానానికైతే వెళ్ళిపోయాము. అంటే ముందు రాగానే స్నానం చేసుకొని ఈ పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. స్నానం ఆల్మోస్ట్ ఇక్కడ పక్కన చూసారా పూజ అయితే లాస్ట్‌కి వచ్చేసింది. మేము స్నానం చేసుకొని వచ్చి స్టార్ట్ చేసేసరికి వాళ్ళు హారతి కూడా ఇచ్చేశారు. ఎంత ఫ్రీగా ఉందో చూసారా. అదే నార్మల్‌గా పర్మిషన్ ఉంటే ఇలా ఉండదు తెలుసా. పూజ చేద్దామన్నా ఎక్కడ చిన్న ప్లేస్ కూడా దొరకదు. అంత రద్దీగా ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. అంతకుముందు ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు కానీ లాస్ట్ ఇయర్, ఈ ఇయరే నుండి అంటే లాస్ట్ ఇయర్ నుంచే వస్తున్నాను. అప్పుడు మా పెద్దమ్మ అంటే ఇప్పుడు భవాని వాళ్ళ అత్తయ్య ఉన్నారు కదా! మా పెద్దమ్మ నేనొచ్చాము అప్పుడు. ఇంక ఇప్పుడేమో కోడలు అంటే భవాని నేనొచ్చాము. పెద్దమ్మ వేరే పనుండి రాలేకపోయారు. ఇంక చూసారు కదా! జనమేమీ లేరు. అంటే మొన్న తుఫాన్‌కి ఏమైనా కోతలకి గురయ్యి ఏటని చెప్పి అంతగా పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. మునిగిన వాళ్ళు ముందర మునగకుండా లోపలికి వెళ్తారు. అదొక భయం వీళ్ళతోటి. అందుకని ఇంకా మనకంటే చాలా భయమే. అది కాకుండా నేను ఒక లోట కూడా తీసుకెళ్ళి మునగకుండా లోటతోటి నెత్తి మీద పోసుకుంటున్నా. నాకు సముద్రం అంటే అస్సలు నేను వెళ్ళను. వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీయననమాట నాతో వస్తే మాత్రము. భవానీకేమో మునగాలనుంది. కానీ అసలు నేనైతే ఒప్పుకోవట్లేదు. లోపలికైతే వద్దనేస్తున్నా. ఆ కెరటాలు కూడా అదేంటి సునామీలాగా వస్తున్నాయనమాట చాలా ఎత్తులోని. ఇంకా సముద్రము ఉధృతి అయితే ఇంకా అంతగైతే తగ్గలేదు. కొంచెం బీభత్సంగానే ఉంది. సో, అందుకని పర్మిషన్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైము నేను ఈ వీడియో పెట్టేటప్పుడు పూజ విధానం ఏమీ చూపియలేదండి. కానీ ఈసారి కొంచెం క్లియర్‌గా చూపిస్తాను. పద్దాక పూజలనైతే అనకండి. ఇంటికాడైతే కాదు. సముద్రం అంటే పౌర్ణమి రోజు ఏ విధంగా చేసుకుంటామనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మామూలుగా సముద్రాలు పక్కన ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉండిద్ది. కానీ సముద్రానికి వెళ్ళని వాళ్ళకి కూడా తెలియాలి కదా! నేనైతే ఫస్ట్ ఏమనుకున్నాను తెలుసా? అదేంటి అరటి దవ్వల్లోని ఒత్తులు వేసి అంటే నీటిలో వదులుతారేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. ఎందుకంటే మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో ఈ పండుగలు అదే ఈ పూజలేవి అసలు చేయరనమాట. పౌర్ణమి అంటే పున్నమి అటు సైడ్ వేరే. అలానే ఆ పున్నమి అనేది అందరికీ ఉండదండి. కొంతమందికి మాత్రమే. అది ఎలాగంటే మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని భోజనాలయి వండుతారనమాట. భోజనాలు వండి దగ్గర వాళ్ళకి, బంధువులకి అలానే ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా భోజనం చెప్పుకుంటారు. భోజనాలు పెట్టేసి ఇంకా కథ ఒకటి ఉండిద్దనమాట. ఖచ్చితంగా కథ అయితే వినాల్సిందే అంటారు. ఇంకొకటొచ్చి రోలు ఉంటుంది కదండీ! అంటే రోకలు పెట్టి ఒడ్లుగడ్డ దంచుతారు కదా! 8 ఆకారంలో ఉండిద్ది చెక్కతో చేసింది. అలాంటి రోల్‌ని రివర్స్ చేసి దాని మీద ముగ్గు వేస్తారు. అలానే పంచామృతం కూడా చేస్తారండి. పంచామృతం నాకు చాలా ఇష్టము. ఆ రోజు పౌర్ణమి వచ్చిందంటే ఒక గ్లాస్ పట్టుకొని బయట మెట్ల దగ్గర కూర్చోవడమే సరిపోద్ది. ఎందుకంటే
ఆ పౌర్ణమి ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ ఇంటింటికి వచ్చి పోస్తారనమాట, పంచామృతాన్ని ఇస్తారు. సో అది చాలా టేస్టీగా ఉండిద్ది. ఆ పంచామృతం చేసి కొబ్బరికాయలు కానీ లేదంటే అరటిపళ్ళు ఏవైనా ఫ్రూట్స్ కాయిన్స్ ఇలా ఇసురుతుంటారనమాట. దండం పెట్టుకొని ఇసురుతుంటే అవతల చిన్నపిల్లకాయలు ఎవరొకరు పట్టుకుంటూ ఉంటారు. ఇలా అది కొంతమందికి ఉదయం ఉండిద్ది, కొంతమందికి సాయంత్రం ఉండిద్ది. అదొక విధానము. ఇలా పౌర్ణమినైతే 2 విధాలుగా మా సైడ్ అయితే చేసుకుంటారు. అంటే కొంతమందికి అది ఉండొచ్చు, కొంతమందికి ఇది ఉండొచ్చు, కొంతమందికి అయితే అస్సలు ఉండదనమాట. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పద్ధతి అయితే ఏమీ ఉండదు. ఎంతచక్కా ఇలా సముద్రానికొచ్చి పూజ చేసుకొని, స్నానాలు చేసుకొని ఎళ్లి శివాలయానికి వెళ్ళొచ్చు. చాలా బావుంది. నాకు ఇటు సైడ్ అయితే బా నచ్చింది. ఇంతకీ ఈ సంవత్సరం మీలో ఎంతమంది చేశారో చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ మా వారు, మా అన్నయ్య ఎలాగో ఒకలాగా మొత్తానికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకసారి పాండురంగపురం ఫస్ట్ వెళ్ళాం కదండీ! అక్కడ పోలీసులు ఆపేసరికి రివర్స్ ఇంటికెళ్ళిపోదాంలే, శివాలయానికి వెళ్ళి ఇంటికెళ్దాం అనుకున్నాము. మళ్ళీ ఎందుకులే వాటర్ అవకాశం వెళ్దాం, ఒకసారి చూద్దాం ఎక్కడైనా అవకాశం ఉండిద్దేమో అన్నారు. సో లక్కీగా ఇక్కడ ఉందనమాట. ఇంకా పూజ అయితే ఎంత ప్రశాంతంగా అయిందంటే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా పీస్ఫుల్గా చేసుకున్నామండి. ఇక్కడ విధానం మీకు కనిపిస్తుంది కదా! ముందు ఒక చిన్న గుంటలా చేసి దానిలోనేమో ఇలా ఇసుకతోటి చిన్నప్పుడు గుడ్లు కట్టుకొని ఆడుకునేవాళ్ళం కదా! అలా గుడిలాగా అయితే కట్టుకొని దాని మీద పసుపు, కుంకుమ అంటే ముందు బియ్యపు పిండితోటైతే ముగ్గు వేసేసుకున్నాను. తర్వాత పువ్వులు అలానే పసుపు, కుంకుమ ఇంకా మనకు నచ్చినట్టు అలంకరించుకోవచ్చనమాట. ఇక్కడ మనకి నచ్చిన ఒత్తులైతే వెలిగించుకోవచ్చు. అంటే 365 ఒత్తు వెలిగించొచ్చు, 1,00,000 ఒత్తు వెలిగించొచ్చు. అలానే పిండి ప్రమిదలతో కూడా వెలిగించుకోవచ్చండి. నార్మల్‌గా దీపం కూడా పెట్టుకోవచ్చు. ఇలా మన ఇష్టం అనమాట. మా చిట్టి తల్లిలు చూసారా? మమ్మల్ని చూసి అసలు ఎంత చక్కగా కట్టారో. చెల్లి కూడా కట్టు ఇంకోటి. పాపమ్మ రేణుకి చేతులు నొప్పి పుట్టలేదేమో గానీ చాలా కష్టపడింది. మొత్తానికి ఎలాగైతేనే 2 గుడ్లయితే కట్టేసింది. ఇదిగో చూసారా, చెల్లి కోసం అనమాట ఇది. ఏం చేస్తున్నారు? చక్క కూర్చో రేణు. అరే ఇద్దరు ఒకసారి ముంచుకురా రెడ్డిగా. ఏం కాదులే, ఏం కాదు. అరే సాలి రండి, బయటికి వెళ్తారండి. కాసేపు గుడి కట్టుకుని వద్దండి. రేణు కాసేపు గుడి కట్టుకుందాం బండి, అడగదాం బండి. కాసేపు వెళ్ళి గుడి కట్టుకుందాం బండి. చదరా బుజ్జు పైకి అక్కెళ్ళిపోతుంది. బాగా మునిగావా? మా పిల్లల ఆనందానికి మాత్రం ఈరోజు హద్దులే లేవనమాట. బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. ఇక్కడ మేము పూజ విధానం చూస్తే లాస్ట్ టైం అయితే నేను ఆ గుడిలో చేశాను చూడండి. అన్నీ అందులోనే అనమాట. అంటే ఆ దీపం కూడా అందులోనే వెలిగించేసాము. ప్రమిద పెట్టి తాంబూలము, విఘ్నేశ్వరుని అన్నీ లోపలే చేసుకున్నామన్నమాట. కానీ ఈసారి 365 అయితే వెలిగిస్తున్నాం కాబట్టి ముందర ఇలా చిన్న పద్మ ముగ్గు వేసుకొని ఆ పద్మ ముగ్గులోనైతే 365 అయితే వెలిగించుకున్నాను. అలానే ముందర ఒక చిన్న విఘ్నేశ్వరుని అయితే చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ మా పక్కన ఒక అమ్మాయి ఉంది చూసారా, తంది బాపట్ల దగ్గరంట. ఇంకా మాతో పాటు చక్కగా కలిసిపోయి ముగ్గురం కూడా చక్కగా చేసుకున్నాము. కరెక్ట్గా మాతో పాటు స్టార్ట్ చేసింది తను కూడా. వాళ్ళోళ్ళు కూడా చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా తనే ఇంకా మేము ముగ్గురం కూడా చక్కగా కలిసిపోయి ఒక మంచి అండర్స్టాండింగ్ మీద ఒకరి దగ్గర ఏమైనా లేకపోతే ఒకరిని షేర్ చేసుకుంటే చక్కగా పూజ అయితే చేసుకున్నామండి. ఎలా ముగ్గు సరే నీ సిగ్గుపాడు. కానీ ఏదో సినిమాలు ఆ మగాళ్ళని పురుషాన్ని గోడ ఉద్దేశించి వెళ్ళి అలా సిగ్గుపడతట్టుంది. ఇంకో బాగుందా బుజ్జులు? ఏ బాగుంది, బాగుందమ్మా. అది భలే ఉంది. మొత్తం వేయాలగా అక్కడేనా మొత్తం వేయి ఒకే చోట. సాది పక్కరమ్మా, తొక్కడదు పక్కన. ఒత్తి ఆరిపోయింది.
కర్పూరం వేస్తే తొందరగా వెలిగిద్ది. ఉండమ్మా, చాలా బిజీయా. మనల్ని చూసి మన పిల్లలు పెరుగుతారంటే ఇదేనేమోనండి. మేము ఎలా చేస్తే అలానే ఇద్దరూ చేస్తున్నారు. ఇక్కడ ఈ దీపం వెలిగియటానికి చాలా కష్టపడ్డాము. గాలికైతే అస్సలు నిలబడట్లేదనమాట. ఇంకా కర్పూరం వేసి అలా అలా మెల్లగా అయితే ట్రై చేసాము. అప్పుడు వెలిగినాయి. చాలా టైం పట్టిందనమాట వెలిగించడానికి మాత్రం. అస్సలు గాలి మామూలుగా లేదు. రేణు చూడు అసలు ఆకు, మళ్ళీ మీరు ఆకులో పెట్టారా పూలు, పసుపు కుంకుమ భలే చేసింది రేణు. ఇంకో పైన పువ్వు పడతా రేణు. మళ్ళీ సాత్వి నీ దేవుడు ఏంది, నువ్వు దేవుడు కూడా చెయ్యి. మీకంటే వెళ్తే బాగుంది నాకు. రేణు లేదు భక్తి ఉంది అయితే. పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తే సరిపోయిద్ది. మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకోసారి సముద్రంలో స్నానం చేయాలన్నమాట. ఈ రోజంతా కూడా ఉపవాసం అయితే ఉంటున్నానండి. నేను ఉపవాసాలు అనేవి చాలా తక్కువగా ఉంటానన్నమాట. ఎందుకంటే ఉపవాసం ఉంటే మళ్ళీ బీపీ డౌన్ అయిపోయి అది ఎందుకులే రిస్క్ అని చెప్పి రీసెంట్గానే మా ఊర్లోని ఒక ఆమె ఇలానే ఉపవాసం ఉండి సాయంత్రానికి బీపీ డౌన్ అయ్యి స్ట్రోక్ వచ్చి చనిపోయారనమాట. సో దానివల్ల మా వారు అసలు ఉపవాసం అంటేనే ఒప్పుకోరు. నేను ఉపవాసం ఉంటానే కానీ మా వారికి అసలు చెప్పను అనమాట. తినేసాననే చెప్తాను. ఎందుకంటే తను అసలు చేయనివ్వరు. ఆ రోజు సోమవారం కూడా ఫ్రైడ్ రైస్ తినేసారు, సోమవారము పూజ చేసుకున్నారని అన్నారు కదండి. ఆ రోజు నేను ఉపవాసం అయితే ఏమీ లేను. పైగా అది వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అనమాట, వెజ్. సో అందుకే తిన్నాను. మామూలుగానే మేము సోమవారం ఎప్పుడు నీసు తినమన్నమాట. నేను మా వారు ఇద్దరమీ తినము. అలాంటిది కార్తీక మాసంలో ఎలా తింటాను అనుకున్నారండి. అది ఓన్లీ వెజ్జేనండి. మీకు కూడా ఎక్కువగా పూజల వీడియోలని అనుకుంటున్నారు కదా. సో ఇదే లాస్ట్లో అండి, కార్తీక పౌర్ణమి కదా. సో అందుకని మా సైడు పద్ధతి ఎలా ఉండిద్దని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఇలా తెలుసు, చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం చూస్తారు కదా అని చెప్పి అంతే. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే కొంచెం మారుస్తానండి. ఈ కార్తీక మాసం అయిపోతే ఇంకా పూజలు ఏముంటాయి చెప్పండి. మొన్నేమో నార్మల్గా శ్రావణ మాసము, తర్వాత ఏమో నవరాత్రులు, ఇప్పుడేమో కార్తీక మాసం, ఇలా వరుసగా వస్తాయి అనమాట. మేమైనా ఏం చేస్తాం, డైలీ పెట్టే వాళ్ళకంటే అలా వారానికి 2-3 మాత్రమే పెడతాం కాబట్టి సో మీకు ఒకేలా అనిపిస్తున్నాయి అంతేనండి. నేను కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా సరే ఖచ్చితంగా 4-5 సార్లు కొడితే కానీ పగలదండి. అదేంటో కానీ నా చెయ్యి నొప్పి పుట్టింది కానీ కొబ్బరికాయ అయితే పగలదు, అంత బలంగా కొడతాను. మరి కొబ్బరికాయ కొట్టేస్తాను. మా చిన్న తల్లిలేమో పూజ అయిపోవచ్చింది వాళ్ళది కూడా. పసుపు కుంకుమ అన్నీ కూడా వాళ్ళ నాన్నతో రికమెండేషన్ అనమాట. నేను అడిగితే ఇవ్వనని చెప్పి వాళ్ళ నాన్న చేత అడిగిస్తున్నారు. ఉన్న కాడికి పువ్వులు అవన్నీ కూడా వాళ్ళకైతే ఇచ్చేసాము. లాస్ట్ టైము మా చిన్న పాప ఏమో మా పెద్దోదిన వాళ్ళ ఇంటికాడ ఉందనమాట. అక్కడ వాళ్ళతో వెళ్ళింది. రేణు ఏమో మాతోటి వచ్చింది కానీ ఫీవర్ అనమాట, సడన్గా ఫీవర్ వచ్చేసింది అప్పటికప్పుడు. అందుకని స్నానం ఏమీ చేయకుండా పక్కన అలా సైలెంట్గా కూర్చొని ఉంది. ఏది మీ గుడి కాడ కూడా తిరగండి మీరిద్దరు. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ సముద్రంలోకి స్నానానికి అయితే వెళ్ళాము. పూజ అయిపోగానే మళ్ళీ చేస్తారని చెప్పాను కదండి. సో ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి రోజు మాకెళ్ళి పూజ అయితే చేస్తారు సముద్రం ఒడ్డున.
బాగుంది కదా. నాకు కూడా ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. అంటే ఇలా ఎప్పుడూ చేయలేదనమాట. సో అందుకని లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం అలాగ అలవాటైంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి అని గట్టిగా అనుకున్నాను. ఇంకా మా వారును మా అన్నయ్య అయితే నెరవేర్చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సముద్రానికి వచ్చామో లేదో ఎక్కడ లేని హ్యాపీ అనమాట. వచ్చే వరకు నమ్మకం లేదు. సో ఫైనల్లీ పూజ ప్రశాంతంగా అయ్యింది. అండ్ ఎక్కువ రద్దీ లేదు కాబట్టి మంచిగా వెళ్ళండి, ఎంజాయ్ లోపలికి వెళ్ళండి. చేసామనమాట. ఇంకా మా పిల్లలైతే మాకంటే కూడా వచ్చేటప్పుడు కూడా మా రేణు పాపం మొహం మార్చేసింది. నేను రాను ఇంకాసేపు స్నానం చేసుకొని వస్తానని. ఇంకోసారి మళ్ళీ పూర్ణిమ వస్తే పూరాకు వచ్చాక వెళ్దాంలని అయితే చెప్పాను. అంటే పూర్ణిమ ఇంటికి వెళ్ళింది కదా, లేదు కదా. ఇంకా తను పోసుకోండి, అలా వచ్చిన పోసుకోండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అయినా ఇప్పట్లో బీచ్కి అసలు అలవ్ లేదులేండి, అన్నీ క్లోజ్ చేసేసారు. రేణు ఏమో అలిగి కాసేపు రానంటుందనమాట. ఇంక భవాని కూడా మునగదామంటుంది. కానీ నేనే ఇంటికెళ్ళి వంట అయి చెయ్యాలి కదా. పైగా సముద్రంలో కెరటాలు భయంకరంగా వస్తున్నాయన్నమాట. ఇంక అందుకే ఎక్కువసేపు వద్దులే, మళ్ళీ పోలీసులు కూడా ఎక్కువసేపు ఉంచట్లేదు కదా. మళ్ళీ వాళ్ళు వస్తారని చెప్పి మేము ఇంకా బయలుదేరిపోయాము. మేము బయలుదేరేసరికి ఇక్కడ చూసారా ఎంతమంది వస్తున్నారు. ఇంక అక్కడి నుంచి కొంచెం జనం అయితే బాగానే వస్తున్నారు. ఎందుకంటే తెల్లారిపోయింది కదా, మరీ అంత కఠినంగా అయితే ఏమీ లేదు. చక్కగా వచ్చి పూజ చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు మరీ లోపలికి వెళ్ళకుండా ఇలా ముందరే మునిగి పూజ చేసుకుంటే ఎవరు వద్దంటారు చెప్పండి. కానీ అలా చేయరు కదా, అందుకని ఇలా క్లోజ్ చేసేసారు. అది కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున అస్సలు ఖాళీ ఉండదన్నమాట. కానీ ఇప్పుడు మామూలుగా ఉంటేనే ఇంతమంది ఉన్నారు చూసారా. అదే పర్మిషన్ ఉన్నట్టయితే అసలు ఖాళీ ఉండదు. పూజ చేయడానికి ప్లేసులు వెతుక్కోవాలన్నమాట ఎక్కడని. అంత రద్దీగా ఉండిద్ది. లాస్ట్ ఇయర్ వీడియో చూడండి ఎంత రద్దీగా ఉంటుందో. ఇక్కడ మేమైతే బయలుదేరిపోయామండి. ఇక్కడేమో ఐస్ క్రీమ్ బండి ఉంటేనే ఇంక పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారనమాట. ఇంక వాళ్ళకైతే ఐస్ క్రీమ్ ఇప్పించేసి తినేసి ఇంక నేరుగా ఇంటికైతే బయలుదేరిపోయాము. మేమైతే కొత్త వాడ్రేవ్ అంటారు కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. నార్మల్గా నేను ఇంట్లోనే దీపారాధన చేసుకుని ఉంటే ఉపవాసం ఉండేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చి 365 ఒత్తి వెలిగించాను కదా, అలానే సాయంత్రం శివాలయానికి కూడా వెళ్దామని అయితే నేను భవాని అనుకున్నాము. సో అందుకని ఇంకా నేను ఉపవాసం ఉందాంలే అని చెప్పి ఉన్నామండి. వస్తూ సముద్రం నుంచి కొంచెం నీళ్ళైతే భవాని వాటర్ బాటిల్ ఉంటుంది కదా, డబ్బాకైతే పట్టి తీసుకొచ్చింది. ఇంకా నేను కొంచెం తెచ్చుకొని ఇల్లంతా కూడా చల్లేసి, ఇంకా తాతయ్య వాళ్ళు రాలేదు కదా, తాతయ్య వాళ్ళకి కూడా కొంచెం నెత్తి మీద అయితే అలాగే చల్లేసాను. నెక్స్ట్ అయితే ముందు పిల్లలిద్దరికీ కూడా తలకి మంచిగా స్నానం అయితే చేపించేసాను. ముందుగానే వాళ్ళు అంటే అక్కడ మునుగుతారని చెప్పి సేఫ్గా ఒక 2 జతలు పెట్టాను ఇద్దరికీ కూడా. కానీ అక్కడ ఇంకా మార్చడానికి అయితే అవ్వలేదనమాట. ఇంటికి రాగానే అవంతా కూడా బట్టలు ఇసుకుంటాయి కదా, వాళ్ళకి స్నానాలు చేసి రెడీ చేసి తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే పంపించేసాను. ఇంకా నేను కూడా స్నానం చేసి ఆ బట్టలన్నీ కూడా ఉతికేసానండి. అంటే మళ్ళీ అవన్నీ రేపటి వరకు ఉంటే తడిసిన బట్టలు కదా, వాసన వచ్చేస్తాయని మళ్ళీ అప్పటికప్పుడు వెంటనే ఉతికేసాను. ఇవన్నీ కూడా ఉదయం ఈరోజు చీకటితోటే బట్టలు ఉతికేసాను. పైగా ఎండ కూడా బాగా ఉందన్నమాట. బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఉతికిన బట్టలన్నీ కూడా ఆరబెట్టేసాను. ఈ మధ్యలోనే మా చిన్నమ్మ బాబాయ్ అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి బట్టలు ఉతికానండి. అప్పటి వరకు ఆ తడి చీరతోటే అలా ఉన్నాను. వాటర్ అంతా పోయిందిలేండి, కానీ బట్టలు తడిగా ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకా కొంచెం జడది వేసుకొని ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే ఏమీ లేదు, ఇంట్లో కందిపప్పు ఉంటేనే పప్పు టమాటో వండేసాను. పిల్లలిద్దరూ కూడా ఉదయమే టిఫిన్ చేస్తారనమాట. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా మా వారు ఒకరే, తను తినేసరికి మధ్యాహ్నం అయిపోయింది పాపం. అంటే ఒక పూట ఉపవాసం ఉన్నట్టే. ఇక్కడ నైట్ అనమాట ఇది, అంటే సాయంత్రము 6:30. ఇంకా మేము బయలుదేరిపోయి కరెక్ట్గా 6:30 అయింది. టెంపుల్కి అయితే వచ్చేసామండి, శివాలయానికి. మేము వచ్చేసరికి ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో పూజలని. లక్షొత్తు అయితే వెలిగించిన వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. ఇక్కడ పంతులు గారు పూజ చేపిస్తారు. సో అందుకని అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుంచుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మేము రాగానే 3 సార్లు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేసేసాము. మేము వచ్చేటప్పటికి గుడి చుట్టూ కొంచెం బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగా ఉంది. ఒకలో ఇద్దరేసే ఉన్నారనమాట. మేము 3 ప్రదక్షిణలు అయ్యేసరికి ఇంకా అక్కడ కూడా ఖాళీ లేదు. ఫస్ట్ ఉసిరి చెట్టు కింద పెట్టుకుందాంలే అనుకున్నాము, కానీ అక్కడ జనం బాగా వచ్చేసారనమాట. నెక్స్ట్ మారేడు చెట్టు కింద అనమాట. అప్పటికి అటు సైడ్ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఇటంతా ఖాళీగా ఉంది. ఇక్కడైతే పూజ చేసుకున్నాము. ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన చెట్లలో ఈ మారేడు చెట్టు ఒకటి.
ఇంకా ఈరోజు సాయంత్రం పూజ అయితే నేనే చేశాను కానీ కొబ్బరికాయ కొట్టడము అలానే 365 ఒత్తు అయితే మా వారితో వెలిగించాను. తనే వెలిగించారనమాట. నే నాకు ఈ వీడియోలో కల్లా హ్యాపీనెస్ ఇచ్చింది ఏదైనా ఉంటే మా వారు దీపం వెలిగించడము అలానే కొబ్బరికాయ కొట్టడము. అదొకటి హ్యాపీగా అనిపించింది. తనతోటి ఎలా అయినా సరే ఈ కార్తీక మాసంలో 365 ఒత్తు వెలిగించాలి అని అయితే అనుకున్నాను. ఇంటి దగ్గర అనుకున్నాను, కుదరలేదు. ఎలాగైతేనే మా వారితోటి దీపం వెలిగించాను. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే తను ఎక్కువగా ఈ పూజలు, దీపాలు ఇంట్లో దీపం పెట్టమన్నా పెట్టరనమాట. అదేదో ఆడవాళ్ళు చేసే ఉద్యమమే అన్నట్టు చూస్తారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పూజలు ఇవన్నీ కూడా కొంచెం అలవాటు లేవనమాట. నేను వచ్చిన తర్వాత ఇంకా అలా మెల్లగా అలవాటు అయ్యింది. అయినా సరే ఇంకా పూర్తిగా రాలేదు. బయటికి ఎంత దూరం తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తారు కానీ ఇంట్లో దీపం పెట్టరు అంతే. అందుకనే నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉండిద్ది కదా, ఇంటి యజమాని దీపం పెట్టాలని. ఆ వీడియో చూసి మా వారు మేం పెట్టాలంటే ఇంక ఇంట్లో దీపాలు పెట్టినట్టేలే అని అయితే అన్నారు. ఆ వీడియోలో ఏముంటుందంటే ధర్మపత్ని సమేతస్య అని ఉండిద్దే కానీ ధర్మపతి సమేతస్య అని అయితే ఉండదు కదా అని అయితే అన్నారు. అంటే ఇంటి యజమాని భర్త దీపారాధన చేసేటప్పుడు భార్య వెనక నిలబడాలే కానీ భార్య దీపారాధన చేసేటప్పుడు వెనకాల భర్త నిలబడకూడదు అని అయితే అర్థం అండి. అందుకని ఆ మాట అయితే అన్నారు. అలాంటివి మా వారి మనసుని కొంచెం కూడా కరిగించవు. ఇక్కడ చూసారా, మేము వచ్చేటప్పటికి ఇవన్నీ ఖాళీ ఉన్నాయన్నమాట. ఈ ప్లేసులు మొత్తం కూడా ఇంకా మా ప్రదక్షిణలు అయ్యే టైంకి మొత్తం ఫుల్ అయిపోయాయి. కానీ మారేడు చెట్టు కూడా చాలా మంచిది. కాకపోతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూడా పెట్టుకుంటే మంచిది అంటారు కదా, అందుకని ఉసిరి చెట్టు కింద పెట్టుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. కానీ ఈరోజు మాత్రము చాలా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఫస్ట్ టైము ఒక రోజంతా ఉపవాసం ఉండి ఉదయం పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం శివాలయానికి రావడం. ఎంతైనా ఇంట్లో పూజ అంటే చేసుకుంటా కానీ గుడి కంటే మాత్రము తక్కువ అనమాట. కానీ ఈరోజు రెండు కుదిరాయి. అటు సముద్ర స్నానానికి వెళ్ళాము, ఇంట్లో పూజ చేసుకున్నాను, అలానే ఇప్పుడు గుడికైతే వచ్చాను. ఇంక ఇక్కడ చూసారా, ఇదంతా కూడా ఆకారము శివలింగ ఆకారం అనమాట. ఆ చుట్టూ కూడా 1,00,000 ఒత్తు దీపారాధన. అది మా పూజ అయిపోయి ఇక్కడ దర్శనానికి అయితే వస్తున్నామండి గుడి లోపలికి. ఇంకప్పుడు ఇక్కడ 1,00,000 ఒత్తు దీపారాధన అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. పంతులు గారు మైక్లో చెప్తుంటే వీళ్ళు చేస్తారనమాట. కానీ కొంతమంది మా పక్కన కూర్చున్న వాళ్ళు అలా మాతో పాటే వెలిగించేశారు. అంటే పంతులు గారు చెప్పేంత వరకు అయితే ఉండలేదు, ముందుగానే ఎవరు మట్టుకు వాళ్ళు చేసుకున్నారు. మా బుడదానికి కూడా భక్తి వచ్చింది అయితే. ఇందాక మేము పూజ చేసుకున్నది అక్కడేనండి, మారేడు చెట్టు గుడి పక్కనే. మొత్తానికి దర్శనం అయితే మాత్రము చాలా బాగా జరిగిందండి. మా అన్నయ్యకి తెలిసిన పంతులు గారు అనమాట. అందుకని ఇంక వీడియో కూడా తీసుకుంటామంటే తీసుకోండి అని అయితే అన్నారు. ఆ రోజు గంధంతో అయితే స్వామివారిని అలంకరించారు. మా వారైతే జూమ్ చేసి మరీ దగ్గరగా తీశారండి. మాతో పాటు మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. వెళ్ళగానే ముందు గోత్రనామాలన్నీ కూడా చెప్పేసామన్నమాట. ఇంకా తర్వాత పూజ అయితే చాలా బాగా చేశారు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన కన్నుల పండగగా ఉందన్నమాట. చుట్టూ అసలు దీపాల కాంతులతో ఎంత బాగుందో చూసారా. కాకపోతే గుడి దగ్గరికి వెళ్ళటానికంటే లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అంటే మొత్తం కూడా దీపాలు వెలిగించారు కదా, అందుకనండి. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. అంటే దగ్గరికి ఆ గుంపులో వెళ్తే మనకి ఎలాగో కనిపించదు. ఇంకా మా వారైతే దగ్గరగా వెళ్ళి వీడియో తీస్తారు. ఇంక ఇక్కడ చూసారా, ఎక్కడ ఖాళీ లేదనమాట. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టేసుకున్నారు. వినాయక చవితికి ఇలానే మాకు ఊర్లోని స్వామివారు అంటే పంతులు గారు పూజ చేపిస్తారనమాట. నాకు ఇలా 1,00,000 ఒత్తు దీపం చూసేసరికి అదే గుర్తొచ్చింది. ఇంకే ఇందాటికి ఇప్పటికి ఎంత బాగా నిండుగా ఉందో చూసారా దీపాల వెలుగులతోటి. ఇదొట్టి నాకు బాగా నచ్చింది. నాకు అసలు ఇది అంటే 1,00,000 ఒత్తు గురించి తెలియదు అనమాట. లేదంటే ఇదే పెట్టుకునే వాళ్ళు మేము ఈరోజు. ఇక్కడ కూడా పైన 1,00,000 ఒత్తు దీపం వెలిగించి ఇంక కింద చుట్టూ కూడా స్వాములు అయితే వెలిగిస్తున్నారు. ఫస్ట్ చూద్దామని అయితే వెళ్ళాను.
తర్వాత ఏమో అక్కడ స్వాములు వెలిగిస్తుంటే ఇది ఓన్లీ స్వాములు వెలిగించడానికే కదా అని అయితే అన్నాను. ఇంకా స్వామి ఏమో లేదు స్వామి రండి వెలిగియండి అని అయితే చెప్పారు. ఇంకా అప్పటికే పైన కొన్ని ప్రమిదలు మాత్రమే ఉన్నాయి. ఇంకా స్వామే వీళ్ళకి చెరొక ప్రమిద అయితే వెలిగించడానికి అవకాశం ఇయ్యండి అని చెప్పి కడ్డీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను భవాని కూడా చెరొక దీపం అయితే వెలిగించామండి. చాలా బాగుంది. నాకు ఈ దీపాలది బాగా నచ్చింది. ఎందుకంటే మా ఊర్లోని రాముల వారి చెట్టు ఉండిద్దనమాట. అక్కడ కూడా ఇలానే వెలిగిస్తారు. అదే చెల్లి వాళ్ళది సత్యనారాయణ స్వామి వ్రతం చేశారని చెప్పాను కదండి పెళ్ళయిన తర్వాత. అప్పుడు ఇలా చెట్టుని ఇంటి ముందు తీసుకొచ్చి భజన చేస్తారని కూడా చూపించాను. చూడగానే సేమ్ నాకు అలానే అనిపించి ఇంకా వచ్చి దీపాలు వెలిగించాము. పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా బయలుదేరామండి. అలానే సెంటర్లోని కూరగాయలు ఇంకా పిల్లలకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. సో మొత్తానికైతే ఈరోజైతే ఇలా అయితే గడిచిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పౌర్ణమి ఎప్పటికీ మర్చిపోలేంది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.